సో బలిపురం వచ్చిన ఫీలింగే వేరు, ఎందుకంటే మార్నింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుండే. ఆ పాటలన్నీ కూడా గుర్తు వస్తుంటుంది. చెప్పు చెప్పు రే బాయ్ చెప్పు చెప్పు, తర్వాత అడిగానని అనుకోవద్దు, చెప్పకుండా దాటేయొద్దు, ఏమిటి రహస్యం స్వామి ఏమిటి విచిత్రం, 1 2 3 అయితే ముద్దు ముద్దు, అంతకు మించిన సంతానమ సెలవదు వద్దు వద్దు, 1 2 3 అయితే ముద్దు. భలే భలే తమాషా భలే తమాషా, వేడుకైన తమాషా వేళ తమాషా 5 వేళ తమాషా. సో ఒక 6 or 7 నీతి వాక్యాలను తీసుకొని వండర్ఫుల్ మూవీ మహాబలిపురం. మాస్టర్ ప్రభాకర్, వాట్ ఏ వండర్ఫుల్ యాక్టింగ్. సో ఆ సినిమా చూసినప్పుడల్లా నాకు ఒక జెలసీ వస్తుంది అన్నట్టు, మాస్టర్ ప్రభాకర్ రోల్ నేను ఎందుకు చేయకపోతే అని. అంత బ్యూటిఫుల్ యాక్టింగ్, అందులో చిన్నపిల్లలు కూడా చాలా బ్యూటిఫుల్ డ్యాన్సింగ్, తర్వాత ట్రాజెడీ మూమెంట్స్ ఉంటాయి స్టార్టింగ్లో, బట్ ఆఫ్ కోర్స్ వండర్ఫుల్ ఎండ్ ఉంటుంది మూవీ కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నపిల్లలకు ఆ మూవీ అయితే డెఫినెట్గా చూపించాలి. ఆ కాలంలో నంది అవార్డు కూడా వచ్చింది ఆ మూవీకి. సో సూర్యకాంతం యాక్టింగ్ అయితే చెప్పే అవసరం లేదు ఆ మూవీలో, సాక్షి రంగారావు. అందులో వాళ్ళిద్దరు కూడా గంపెడు సంతానం వేసుకొని మహాబలిపురం చూడడానికి వస్తూ ఉంటారు. మాస్టర్ ప్రభాకర్ ఒక గైడ్గా ఉంటాడు ఆ మూవీలో. సో ఆ సిచ్యువేషన్లో ఒక పాట వండర్ఫుల్, అదేంటంటే 1 2 3 అయితే ముద్దు, అంతకు మించిన సంతానమతిలో వస్తూ, ఒక పర్వతం కూడా ఉంటుంది అక్కడ, జారి పడిపోతూ ఉంటారు. ఒక పిల్లవాడు ఎక్కిన తర్వాత దిగలేకపోతాడు. సో అన్ని పిక్చరైజేషన్లో ప్రతి అంశం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మొత్తానికైతే వండర్ఫుల్ ఫీలింగ్, ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఇక్కడ టికెట్ తీసుకోవాలంటే మాత్రం డబ్బులు పనిచేయవు, క్యాష్ పనిచేయదు. ఇక్కడ కంపల్సరీ ఆన్లైన్ పేమెంట్ అని వేయాలి, లేకుంటే త్రూ పేటిఎం అంటే ఆఫ్ కోర్స్ అది చాలామంది యూటిలైజ్ చేస్తలేరు, ఫోన్పే ఆర్ గూగుల్ పే తోటి పే చేస్తుంటారు. సో రియల్లీ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఇప్పటికి ఎంతమంది వస్తున్నారు ఆ టెంపుల్ చూడడానికి, ఆ శిల్పకళలు చూసి ఎంజాయ్ చేయడానికి. రియల్లీ వండర్ఫుల్. సో థ్యాంక్స్ టు సోనీ వన్స్ అగైన్, ఎందుకంటే బికాస్ ఆఫ్ కామెంటరీ ఓన్లీ నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ స్టేడియమ్స్లో వెళ్ళి మ్యాచెస్ కవర్ చేయడం కానీ, కామెంటరీ చెప్పడం కానీ, సో గ్రేట్ హోలీ ప్లేసెస్ అన్నీ కూడా తిరగడం కానీ, వండర్ఫుల్ కంపెనీ ఎప్పుడు కూడా వెంకటేష్ సార్ అండ్ వెంకట్ మల్పాక్ అండ్ శ్రీనివాస్ సార్ ఫ్రమ్ తమిళ్, అండ్ మై బ్రదర్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. అఫ్కోర్స్ సమ్ టైమ్స్ మా బ్రదర్ లేకున్నా కూడా నేను ఒక్కడే అలా. సో మ్యాచెస్ లేని సమయంలో గ్యాప్ ఉన్నప్పుడల్లా కూడా వెంకటేష్ సార్ మార్నింగ్ లేసి అడుగుతుంటారు అన్నట్టు, విజయ్ ఇవాళ ఎక్కడికి వెళ్దాం, నువ్వే ప్లాన్ చేయి అంటుంటారు. సో సార్ వెంటనే ఫోన్ చేస్తారు, సార్ ఎన్నింటికి బయలుదేరుతున్నాం ఏంటి అని. సో అలా మేము లాబీలో కలుసుకొని అందరం కూడా ఒక వెహికల్ తీసుకొని ఇలా టూర్స్ చేస్తూ ఉంటాం. రియల్లీ వండర్ఫుల్ ఫీలింగ్. See you again with one more clip. Beautiful clip. Thank you very much. హాయ్ నగేష్ బావ, మీరు వస్తా అన్నారు కదా, మీరు వస్తే కూడా బాగుంటుండే. మీరు వచ్చిన తర్వాత కూడా 31st తర్వాత మాకు మళ్ళీ 1 week గ్యాప్ ఉంటుంది. మేబీ అప్పుడు మేము రిటర్న్ అవుతామేమో. మీరు వస్తా అంటే మేము ఇక్కడ అవుతాం, మనం కలిసి కూడా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.